హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్షేరస్ వ్లాగ్స్. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. జస్ట్ ఇంకా మేమైతే ఇప్పుడే లేసాము. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట, అలాగే సాటర్డే సండే వ్లాగ్ అనమాట. 2 days అయితే ఇంకా ఈ వీడియోలు అయితే పెడుతున్నాను. అయితే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్లో ఇంకా పంపించేసాము. ఇంకా 3 days అయిందండి స్కూల్కి వెళ్ళి. ఇంకా సారీ 3 days నుంచి అయితే వెళ్తున్నారు. స్కూల్ ఓపెన్ కాడి నుంచి అయితే ఇంకా వాళ్ళకి బుక్స్ అవన్నీ తీసుకోవాలి కదా, ఇంకా అవైతే తీసుకున్నామండి. ఇంకా నిన్నైతే ఇంకా వాటికి అట్లన్నీ కంప్లీట్ అయితే చేసాము. ఈ వీడియోలో అయితే మొత్తం అన్నీ ఉంటాయండి, తప్పకుండా ఫుల్గా చూడండి. ఫస్ట్ అయితే అందరికీ శుభోదయం అండి. ఇంకా పొద్దున్నే మా పిల్లలతో ఇలా కూర్చొని హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఇంకా అన్నీ అది కాదు మమ్మీ ఇది కాదు మమ్మీ అనేసి ఇంకిద్దరు పక్కన చెప్తూ ఉన్నారనమాట. వీడియో తీసుకుంటూ ఉన్నాను. సో పొద్దున్నే అలాగా ప్రేమగా పిల్లలతో మాట్లాడితే చాలా ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మనకి కొంచెం మంచిగా కూడా అనిపిస్తుంది అనమాట. మనం ఏదైనా చెప్పినా సరే ఆ టైంలో చక్కగా వింటారనమాట. పొద్దున్నే చక్కగా 4 మంచి మాటలు చెప్తే వాళ్ళైతే వింటారు మా పిల్లలైతే. సో అందరి పిల్లలేమో నాకు తెలియదు, కానీ మా పిల్లలు అయితే పొద్దున్నే ఏదైనా చక్కగా మంచి విషయం చెప్పినా సరే కూర్చొని చక్కగా వింటారనమాట. ఇదిగోండి బుక్స్ అయితే నిన్న తీసుకున్నాం అనమాట. అంటే సాటర్డే, ఇది వచ్చేసి సండే కదా, ఇది సాటర్డే తీసిన వీడియో అనమాట. ఇంకా సాటర్డే బుక్స్ అయితే తీసుకున్నాము. ఇంక వీటన్నిటికి కూడా ఇంకా అట్లయితే వెయ్యాలండి. ఇవి వచ్చేసి చిన్నబాబు బుక్స్ అనమాట, యూకేజీ బుక్స్. ఇంకా పక్కన ఉన్నాయేమో ఇంకా పెద్ద బాబు బుక్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇంకా 3rd class బుక్స్ అయితే అవి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అట్ట రోల్ అయితే ఒకటే బ్లూ కలర్ తీసుకున్నామండి. చెరుకు కలర్ వేద్దామనేసి ఇంకా చెరుకు కలర్ అయితే తీసుకున్నాము. మ్యాక్సిమం గ్రీన్ కలర్ అయితే దొరకట్లేదు. జస్ట్ నా దగ్గర ఉన్నది ఆఫ్ అయితే ఉంది. పెద్ద బాబుకి అయితే ఇంకా అది ఎన్ని వస్తాయి ఇంకా అన్ని వేసేద్దాము. ఆ నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ అయితే తీసుకుని వచ్చి అవి కూడా మిగతా కంప్లీట్ చేస్తానండి. గ్రీన్ కలర్ దొరకట్లేదు, అంటే చెరుకు కలర్ వేద్దాము. ఒకే బుక్స్ అయితే ఇంకా ఇక్కడ హోంవర్క్ చేసే దగ్గర కన్ఫ్యూజన్ అయిపోయి ఇది నాది అనేసి పోట్లాడుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఇద్దరు కూడా. అందుకనేసి కలర్ చేంజ్గా ఇంకా అట్లయితే వేసేస్తే సరిపోద్దండి. ఇంకా వచ్చేసి పెద్దబాబు బుక్స్ అయితే ఇవి. వాయిస్ ఇస్తుంటే మా ఇల్లు ఏమో రోడ్డు పక్కన ఉందండి. సౌండ్ పొల్యూషన్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అసలు నేను ఎంత నీట్గా చేద్దామనుకున్న వీడియో అయితే ఇంకా అస్సలు కుదరటం లేదండి. ఏదో ఇంకా తీసి అట్లా అప్లోడ్ చేస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేస్తారనేసి ఇంకా అనుకుంటున్నాను. ఇంకా సాటర్డే వ్లాగ్ కాబట్టి ఇది వచ్చేసి ఇంకా పిల్లలకైతే ముందైతే చిన్నబాబు బుక్స్ అయితే కంప్లీట్ చేద్దామనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట. సో చూడండి ఇంకా సాటర్డే కదా, ఈవినింగ్ ఇంకా మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అలాగే పిల్లలకి ఇంకా భోజనం కూడా పెట్టేశాను అనమాట. ఇంకొక గంటలో ఈ రోల్ ఎంతవరకు వస్తుందో అన్నట్లయితే వేసేద్దాం అనేసి బుక్స్కి ఇంకా కూర్చున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా బ్లూ కలర్ వేస్తానన్నాను కదా చిన్నబాబుకి అయితే. ఇంకా పెద్ద బాబుకి చాలా ఉన్నాయి కాబట్టి ఒక రోల్ అయితే సరిపోదు, కొంచెం వేస్తాను వాడికైతే. ఇంకా గ్రీన్ కలర్ రోల్ అయితే అస్సలు దొరకట్లేదు అనమాట. బుక్ షాపుల్లో అన్నీ తిరిగాము, గ్రీన్ కలర్ ఎక్కడా లేదు. మిగతా కలర్స్ అన్నీ ఉన్నాయండి, ఇవి తీసుకోండి అది తీసుకోండి అనేసి ఇంకా వాళ్ళేమో బుక్ షాప్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకొద్దండి సగం అయితే వేసాము గ్రీన్ కలర్, మళ్ళీ ఇంకో కలర్ వేస్తే ఇంకా అస్సలు బాగోదు కదా అనేసి ఇంకా వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. లేదని మరి లేనిది ఏం చేద్దాము అనేసి అన్నారనమాట. చూద్దాము, ఉంటాయండి ఎక్కడో సెట్ ఉంటాయి, ఎక్కడ కాకపోతే వేరే చోటకి వెళ్ళన్నా తీసుకొద్దాము అనేసి ఇంకా పెద్ద బాబుకి అయితే సగం వేసి ఇంకా అట్లా పెడతాము. సో సరిపోదనేసి ముందు జాగ్రత్తగా వెళ్ళి అడిగామండి. సర్లేండి సగం అయితే వేస్తాను పెద్ద బాబుకి అయితే గ్రీన్ కలర్ది, రేపు అయితే వేస్తాను వాడికైతే. ఇప్పుడైతే చిన్నబాబుకి అయితే వేసేస్తాను. ఇంకా మొత్తం అన్ని వేసేపటికైతే 11 అట్లా అయిపోతుంది. ఎందుకు రేపు సండే కదా, రేపు సండే లోపు అయితే మొత్తం కంప్లీట్ చేద్దాము. ఆ తర్వాత అయితే మండే ఇంకా పిన్నులు కానీ స్టిక్కర్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసేద్దాము మండే కల్లా అనేసి ఇంకా ఒక థాట్తో అయితే ఉన్నానన్నమాట. చూద్దాము ఎంతవరకు ఈ బుక్స్ పని అయితే అవుతుందో లేదో అనేసి చూద్దాము. ఫైనల్గా అయితే వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది అండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మొత్తం ఇంకా 2 days వ్లాగ్ కదా, అందుకే కలిపి అయితే పెట్టేశారనమాట. అంటే కొంచెం పెడదామంటే ఇంకా మనకి యాడ్స్ అయితే ఆన్ అవ్వనమాట. అందుకే కొంచెం 2 days వీడియో అయితే కమెంట్ చేసి అట్లాగా వీడియో రెడీ చేశానమాట. తప్పకుండా అయితే వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే కొంచెం నాకు యూట్యూబ్ ఛానల్ కొంచెం ముందుకైతే వెళ్తుంది అనమాట. ఇంకొక విషయం అనమాట, నేనైతే ఇంతవరకు వచ్చాను అంటే మానిటైజేషన్ అయ్యి. సో ఇంతవరకు వ్లాగ్స్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నానంటే ఇంకా అది మీ సపోర్ట్ వల్లేనండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నాను అనేసి ఇంక ఎవరు ఏమీ అనుకోవద్దు. ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట. సండే
మార్నింగ్ పక్కన ఫంక్షన్ అనమాట. ఇంకా అందుకే టెంట్ అయితే వేశారు ఎదర. మేము లేచి అయితే రాత్రి ఫుల్ వర్షం అండి. ఇంకా లేంగానే ఇక్కడ వరకు అయితే వర్షం నీళ్ళు వచ్చేసి మొత్తం ఖరాబ్ అయిపోతే మొత్తం వాటర్ పెట్టి ఇంకా మెట్ల వరకు అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అవి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఎట్లా కూర్చున్నాం అనమాట. కూర్చున్నాకైతే ఇంకా వేడి నీళ్ళు అయితే తాగి కొన్ని అయితే వేడి నీళ్ళు గిన్నెలో పోసానండి. ఇంకా మా చిన్న బాబుకి అయితే కంటి దగ్గర చిన్న పొక్కు అయితే లేచిందండి, చీమ్ పొక్కు అనమాట. ఇంకా అది డాక్టర్ ఏమన్నారంటే కొంచెం వేడి నీళ్ళతో కాపురం పెట్టండి, చిన్న కాటన్ క్లాత్ తీసుకొని అనేసి చెప్తే నేను డైలీ మార్నింగ్ హాట్ వాటర్ తాగి కొన్ని ఏమో చిన్న బాబుకి ఇట్లాగా కాపురం అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా అద్దుతున్నాను అనమాట వేడి నీళ్ళతో. కొంచెం కరిగిద్దామా, కరిగితే పర్వాలేదు, లేకపోతే తర్వాత వేరే ప్రాసెస్లోకి వెళ్దాము అనేసి అన్నారనమాట. అందుకే 1 వీక్ వరకు అయితే ఈ మెడిసిన్ అయితే ఇచ్చి ఇలాగ వేడి నీళ్ళతో కాపురం పెట్టమన్నారనమాట. ఇంకా డైలీ ఇంకా అదే పెడుతున్నాను, చిన్న బాబుకి మెడిసిన్ కూడా వేస్తున్నాను. సో చూద్దాం, ఇంకా 3 డేస్ అయితే ఇంకా మెడిసిన్ వాడితే సరిపోద్ది వాడికైతే. తర్వాత డాక్టర్ కలిస్తే మరి ఏమంటారు ఏంటనేది తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పిల్లలకైతే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. బ్రష్ చేయండినా ఎగ్స్ తిందరు కానీ అనేసి చెప్తుంటే సరే మమ్మీ కొంచెం తొందరగానే కడిగేస్తాము అనేసి చెప్పారు. ఇవాళ సండే కదండి, కొంచెం ధీమాగానే ఉంటారనమాట, అందుకే తర్వాత కడుగుదాం అనేసి చెప్పారు. సరే ఇంక ఈలోపు ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. టైం వచ్చేసి 9 అవుతుంది నాన్న, ఫాస్ట్గా ఇంకా కడగండి తినాలి కదా అనేసి చెప్తున్నా. ఇంకా మా హస్బెండ్ ఏమో బ్రష్ అది చేసుకుని వచ్చారనమాట. ఇంకా ఆయన పనికైతే ఇంకా ఆయన అయితే వెళ్ళారు. ఇంకా మేము మొత్తం టిఫిన్లు స్నానాలు కూడా అయిపోయినాయండి. మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేసుకుని చక్కగా అయితే సండే ఇలా రెడీ అయిపోయాము. ఎందుకంటే పక్కన ఫంక్షన్ అనమాట, అందుకే కొంచెం తొందరగానే రెడీ అయిపోయాము అనమాట. ఇంక ఈరోజు అయితే ప్రేయర్కి అయితే వెళ్ళట్లేదు, వర్షం పడిందండి మార్నింగ్ 9కి. ఇంకా మేము వర్షంలో వెళ్ళగలమా లేదా అనేసి డౌట్తో ఇంకా అట్లా రెడీ అయ్యాము. తగ్గితే వెళ్దాము, లేకపోతే ఎలాగో పక్కన ఫంక్షన్ ఉంది కదా, ఇంకా 2 కవర్ చేసినట్టయితే ఉంటుంది ఏదో ఒకటి అనేసి ఇంకా అట్లా రెడీ అయిపోయామన్నమాట. బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ అది చేసినాక మధ్యాహ్నం నుంచి అయితే పెద్ద బాబా అట్లయితే వెయ్యాలండి. రైట్ చిన్న బాబా అట్లయితే వేసేసాను కదా నైట్. ఇంక ఇప్పుడైతే లంచ్ చేసినాక మధ్యాహ్నం పూట ఆదివారము ఇంకా పెద్ద బాబు అట్లయితే వెయ్యాలండి బుక్స్కి. వ్లాగ్ ఏంటి ఇప్పుడు పెడుతుంది అనేసి మీరు అనుకోవచ్చండి, చూసిన వాళ్ళైతే ఫస్ట్. తర్వాత ఏం చేద్దామండి ఇంట్లో పనుల వల్ల అంటే తీసుకుంటూ వస్తున్నాను వీడియోస్ 1 by 1 లైన్గా పెడితేనే కదా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనేసి లేట్ అయినా సరే 1 by 1 వీడియోస్ అయితే లైన్గా ఒకదాని తర్వాత అట్లాగా పెట్టుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అవి చూడటం వల్ల మీకు దీని తర్వాత ఇదా దీని తర్వాత అదా అనేసి ఇంకా లైన్గా ఒక క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. లేకపోతే ఇప్పుడు పెట్టేసి మొన్నటి వీడియో మళ్ళీ ఇప్పుడు పెట్టే మళ్ళీ గందరగోళంగా అయితే ఉంటుంది అనేసి ఇంకా లేట్ అయినా సరే లైన్గా పెట్టుకుంటూ వస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే వెళ్ళొచ్చేసాము, పక్కన ఫంక్షన్ కదా. ఇంకా వెళ్ళొచ్చినాక అలా కొంచెం రిలాక్స్ అయినాక ఇంకా పెద్ద బాబు అట్లయితే ఇంకా కంప్లీట్ అయితే చేస్తున్నాను అనమాట. నిన్న హాఫ్ రోల్ ఉందన్నాను కదా, ఇంకా అదైతే వేసేస్తున్నాను. ఈ రోల్ అయితే ఎన్నిట్లకి వస్తుంది ఇంకా అన్నిట్లకి అయితే నోట్బుక్స్కి అయితే వేసేస్తాను. ఇంకా మధ్యాహ్నం పూట అయితే వేస్తున్నాను అనమాట. మళ్ళీ సండే కదా, సండే బయటికి వెళ్ళి మళ్ళీ ఇదే కలర్ రోల్ అయితే షాపుల్లో ఉంటే తీసుకుని వస్తాము. లేకపోతే రేపు మార్నింగ్ అయితే మండే ఎలా అయినా ఎతికి ఇంకా రేపు మండే లోపు ఈవినింగ్ లోపు అయితే కంప్లీట్ చేసేయాలి పిల్లల బుక్స్ పని అయితే. లేకపోతే కొంచెం వాళ్ళైతే అడుగుతున్నారండి బుక్స్ పంపించండి, బుక్స్ తీసుకురమ్మనండి అనేసి ఇంకా పిల్లల్ని అయితే అడుగుతున్నారనమాట. ఇంకా తీసుకెళ్ళినప్పుడే క్లాసులు అయితే స్టార్ట్ అవ్వవు కదండి, ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు. అందుకనేసి నేనైతే కొంచెం లేట్ అయినా సరే నీట్గా వేసి పంపిద్దాము అనేసి ఇంకో రోజు అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్కి ఏమో ఇంకా ఫుల్ బిజీ అనమాట, యూనిఫామ్ సీజన్ కదా, మరీ బిజీగా అయితే ఉంటారు. ఇంకా ఏ పని కావాలన్నా సరే నేనే వెళ్ళి తీసుకొని వచ్చుకుంటున్నాను అనమాట. బజార్లో ఏదన్నా తెచ్చుకోవాలని ఏంటనేది నేనే తెచ్చుకుంటాను అంటాను, కాకపోతే ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయనే తీసుకెళ్తాడనమాట. ఇంకా ఏదైనా కావాలంటే సడన్గా అయితే నేనే తెచ్చుకోవాలనేసి ఇంకా అనుకుంటున్నాను అనమాట. చూద్దాము, ఎండలు మామూలుగా లేదు కదా, ఏదైనా కావాలంటే ఈవినింగ్ అయినా రేపు మార్నింగ్ టైంలో అయినా వెళ్ళి తెచ్చుకుంటాను. ఈసారి అయితే ఇంకా పిల్లలకైతే సండే కదా, సండే వెళ్ళామండి. ఇంకా రోల్ అయితే ఎక్కడ దొరకలేదు, రేపు మండే అన్నా చూద్దామనేసి ఇంకా వచ్చేసాము. సండే వచ్చేసరికి సండే మార్కెట్లో ఇలాగా సరదాగా బయటకు వెళ్తాం కదా, ఇంకా పిల్లలకి కావాలంటే ఈ టాయ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఒకటేమో పెద్ద లారీ అనమాట, ఇవే వచ్చేసి ఒక్కొక్కటి 700 రూపీస్ అయితే చెప్పారనమాట. బేరం అడిగి 2 కూడా 700కి అయితే తీసుకుని వచ్చాము. చాలా రోజుల నుంచి బేరం అడుగుతున్నారు, రోడ్ల మీద పెడుతున్నారు. అవి ఏమో వాళ్ళ దారిలో వెళ్తూ ఉన్నప్పుడైతే నాకు అదుకోను ఇదికోను అనేసి ఇంకా అడుగుతూ ఉన్నారనమాట. 4-5 సార్లు ఇంకా అలాగే బేరం కుదరక వెనక్కి వచ్చేసాము. ఈసారి అయితే ఎలాగైనా బేరం
కుదుర్చుకొని మరి ఇంకా కొని తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మాతో పాటు పిల్లలను కూడా తీసుకుని వెళ్ళాము సండే ఈవినింగ్ అనమాట. ఇంక ఇవి అలా ఉన్నాయి. ఆ తర్వాత అయితే ఇంకా స్టిక్కర్స్ అయితే తీసుకొని వచ్చామండి. ఇదిగోండి ఒక బ్లూ రోల్ అయితే చిన్నబాబుకి సరిపోలేదండి, ఒక 2-3 బుక్స్ అయితే మిగిలిపోయాయి. ఇంకా వాటి కోసం అనేసి ఇంకా బ్లూ రోల్ అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఆ బుక్స్కి వేస్తే ఇంకా వైట్ రోల్ కిందే ఉంటుంది అనమాట, అంటే వైట్ అట్టేసినట్టు ఉంటుంది అనమాట. ఇంకా అవన్నీ తీసుకుని వచ్చాను. అలాగే పిల్లలకి బ్యాగ్స్ కూడా ఇంకా కొనుక్కొని అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. ఎలాగో రేపు మండే ఈవినింగ్ లోపు అయితే బుక్స్ కంప్లీట్ అయిపోతే మంగళవారం నుంచి అయితే కొత్త బ్యాగ్లో పెట్టుకుని ఇంకా తీసుకుని వెళ్తారు. సో చూద్దాము. సో ఫైనల్గా అయితే ఇంకా వీడియో మాత్రం ఇదనమాట. ఫుల్ ఇంకా బిజీ పనులు అనమాట. పిల్లల పనులు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి మొత్తం కూడా. అలాగే బుక్స్ కూడా సిలబస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనేసి ఇంకా అన్నారు. ఇంకా బుక్స్ పంపించండి అనేసి ఫోర్స్ చేస్తుంటే సర్లే ఇంకా లేట్ అయినా సర్లే నేను వాళ్ళకి చెప్పానండి, బుక్స్ ఒక రోజు లేట్ అయినా పంపిస్తామనేసి చెప్పాము. ఇంకా అలాగే సండే నైట్ అనమాట. ఇంకా బయటకు వెళ్ళి వచ్చి భోజనం చేసేసి అలా పడుకునే టైంలో ఇంకా పడుకుంటాము అనగా ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా బుక్స్కి అయితే ఇంకా చిన్న బాబు కంప్లీట్ చేసుకున్నాను కదా, ఇంకా వాటికి పిన్నులు కొట్టేసి స్టిక్కర్స్ అయితే అంటించేసి పేర్లు అయితే కంప్లీట్ చేసేయాలండి. ముందు చిన్న బాబుకి కంప్లీట్ అయిపోయిందంటే తర్వాత పెద్ద బాబుకి మిగతా బుక్స్ అయితే అట్ట కొనుక్కొచ్చి వేసేయాలి రేపన్నా. సో చూద్దాము ఎంతవరకు వస్తాయి ఏంటనేది. ఈ పెద్ద పని ఏంటా అనేసి మీరే చేస్తున్నారా అందరూ చేసుకోరా అనేసి మీకు డౌట్ రావచ్చు, అనుకుంటారు కూడా కొంతమంది. అందరి జోలు నాకు ఎందుకండి, నేను చేసే పని అయితే నేను చెప్తున్నాను. ఈ పనులు అందరికీ ఉండేవే, నేనైతే నాకే ఉంటాయి అనేసి నేను చెప్పట్లేదు. అందరూ చేసే పనులే, అందరూ చదువుకునే పిల్లలందరికీ చేసుకునే పనులే ఇవన్నీ కూడాను. ఏంటంటే నా పిల్లల పనులు నేనే చేయాలి, కొద్దిగా లేట్ అయినా సరే నేనే కంప్లీట్ చేసేయాలి, వాళ్ళకి నీట్గా సర్ది పెట్టాలి అనేసి ఒక థాట్తో అయితే ఉంటాను. సో అందరూ అలాగే ఉంటారనుకోండి, నేను అందరి జోలు అయితే వెత్తట్లేదు. సో నేనైతే ఇంకా అట్లాగే ఉంటానన్నమాట. ప్రతిది కూడా నీట్గా అయితే చేసి ఇంకా వాళ్ళకి అప్పచెప్పి పెడతాను. వాళ్ళు చదివేదేంటో చదవందేంటో తెలియదు కానీ వాళ్ళకి నీట్గా చేసి పెట్టాలనేసి ఒక థాట్తో అయితే ఉంటాను. ప్రస్తుతానికైతే చిన్నబాబు బుక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. పేర్లు రాసేస్తే ఇంకా వాడైతే బ్యాగ్లో అయితే సర్దేసుకుంటాడు అనమాట, కొత్త బ్యాగ్లో. ఇంకా రేపు అంటే మంగళవారం పొద్దున్నే తీసుకుని వెళ్తారు. మండే ఈవినింగ్ అయితే సర్దేసుకుని ఇంకా మంగళవారం నుంచి అయితే బ్యాగ్లో బుక్స్ అన్నీ సర్దేసుకుని మంగళవారం నుంచి అయితే తీసుకుని వెళ్తారనమాట. సో ఫైనల్గా ఇంక ఇదండి 2 days లాగా అనమాట. ఇంకా మ్యాక్సిమం ఇంకా 3 days అనుకోండి. ఇంకా పెద్ద బాబుకి కంప్లీట్ అవ్వలేదు కదా, అందుకనేసి ఇంకా మండే కూడా కొంచెం పెట్టానండి. ఇదిగోండి ఇది వచ్చేసి మండే అనమాట. పెద్ద బాబు బుక్స్ అయితే ఇవి అయితే మిగిలిపోయాయి మొత్తం కూడాను. నోట్బుక్స్ అలాగే టెక్స్ట్ బుక్లు ఇవన్నీ మిగిలిపోయాయి. ఇంకా అట్ట రోల్ అయితే వేసేయాలి. సో చూద్దాము రేపు దొరికిద్దా లేదనేసి. మ్యాక్సిమం దొరికిద్దిలేండి, గ్రీన్ కలర్ ఎక్కడా లేదన్నారు. అసలు 2 రోజులు తిరిగామండి, అసలు ఎప్పుడు తిరిగావి ఏంటో తెలియదు. గ్యాప్ ఉన్నప్పుడల్లా షాపుల దగ్గర వెళ్తూనే ఉన్నామన్నమాట ఆ రోల్ కోసము. సో ఫైనల్గా మండే అయితే దొరికింది మాకైతే. ఇంకా మండే వేశానండి. ఇంక ఇప్పుడైతే చిన్నబాబు బుక్స్ సర్దేసుకోమంటున్నాను. చిన్నోడి సర్దేసుకోమంటున్నాను ఎందుకంటే వాడికి కంప్లీట్ అయిపోయాయి. పెద్దోడి ఇంకా నాన్న నువ్వు అయినవి మాత్రం సర్దుకో, మళ్ళీ మండే ఈవినింగ్ అయితే మొత్తం కంప్లీట్గా బుక్స్ అయితే పెట్టేసుకుందాం అనేసి చెప్తున్నాను అనమాట. పిల్లలకి ఇంకా 2 బ్యాగులు అలాగే కొత్తవి ఇంకా తీసుకొని వచ్చామన్నమాట. పాత బ్యాగులు అయితే పాడైపోయినాయి అండి, అస్సలు ఆ బుక్స్ పెట్టినా అసలు అది నిలబడటం లేదు. అందుకే అవి పక్కన పడేసి కొత్త బ్యాగ్స్ అయితే తీసుకుని వచ్చాము. ఇంకా పెద్ద బాబు ఇవన్నీ ఇక్కడ అట్లా పిన్నులు కొట్టేసి స్టిక్కర్స్ కూడా అంటించేసాను, కంప్లీట్ అయిపోయాయి. ఇంకా సగం ఉన్నాయి అనమాట, ఇంకా సగం కూడా వేసేస్తానండి. సో ఇంకా వేసేసి ఇంకా వాడి బ్యాగ్లో సర్దేస్తే ఇంకా పని అయితే అయిపోద్దండి. అసలు అట్లా వేసాను కదా, చాలా టైం అయితే పట్టేసింది నాకు. అంటే ఒక్కో పూట ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ అట్ల పనులు అయితే చూసుకున్నానండి. ఇంకా కంప్లీట్ అయిపోయాయి, ఇంకా సర్దేసుకోమనేసి ఇంకా చెప్తున్నానండి. ఫుల్గా అయితే ఇంకా పిల్లల పనులు అయితే కంప్లీట్ అయిపోవచ్చునండి. చాలా వర్క్ అయితే ఉంది, ఇంకా ఉందన్నమాట. సో వాళ్ళకి ఫీజులు కానీ మళ్ళీ యూనిఫామ్స్ చూసుకోవాలండి. యూనిఫామ్స్ చిన్నవి అయిపోయాయి, షూస్ కానీ ఇవన్నీ ఇంకా చిన్న పనులు అయితే ఉన్నాయి వాళ్ళవి. సర్లే అండి, ప్రస్తుతానికైతే బుక్స్ పని బ్యాగ్స్ పని అయితే కంప్లీట్ అయిపోయాయి. మిగతా అన్నీ ఇంకా మండే ఈవినింగ్ అయితే ఇలా సర్దేసుకున్నారనమాట. ఇదండి వీడియో వచ్చేసి మొత్తం ఇంకా 2 days అలాగే ఇంకా 3 days అనుకోండి. నాకు తెలిసి 3 days మ్యాక్సిమం పట్టింది ఈ వీడియోలో. మొత్తం 3 days వీడియో అయితే అలా అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా తెలుసు కదా, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పిల్లల పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వాళ్ళకి రేపు మార్నింగ్ షూస్కి వెళ్ళాము కానీ సైజెస్ దొరకలేదండి, అందుకనేసి 2 days ఆగుదాము అనేసి అనుకుంటున్నాము. వాళ్ళు తర్వాత తెస్తానన్నారనమాట, సైజెస్ దొరకట్లేదు మా పిల్లల సైజెస్, అందుకనేసి ఇంకా షూస్ అయితే పనులు ఉన్నాయి. యూనిఫామ్ కూడా ఇంకా మా హస్బెండ్ నేను తెమ్మన్నాను అనమాట, ఇంకా షార్ట్ అయిపోయినాయి అనేసి. ఇదండి వీడియో వచ్చేసి ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.